63 సంవత్సరాల పరిపాలన ఒక ఎత్తు అయితే పరిపాలన అభివృద్ధి కాంగ్రెస్ది 63 సంవత్సరాలది 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో దానికి రెండింతల అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యంగా జన్ధన్ జీరో అకౌంట్ తోటి ప్రారంభమైన నరేంద్ర మోడీ గారి పరిపాలన అది సాధ్యమవుతుందా అని అప్పుడు అవహేళన చేసిండ్రు ప్రతిపక్షాలు. ఈరోజు కోట్లాది అకౌంట్లు, దాంట్లో సుమారు 6,000 కోట్ల అమౌంట్ కూడా ఉండడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో 4 కోట్ల ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టియడం, రాబోయే 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇల్లు కట్టిస్తా అని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనము పిఎం గ్రామీణ సడక్ యోజన కింద 2024 వరకు 1431 కిలోమీటర్ల రోడ్డు మంజూరై 12,800 కిలోమీటర్లు పూర్తయింది. దీని ఖర్చు సుమారు 5,000 కోట్లు. అదేవిధంగా గ్రామీణ మహిళలకు గ్యాస్ మీద కట్టెలతోటి వండుకొనడం ఇబ్బంది అనే దృష్టితోటి ఉజ్వల యోజన కింద కూడా లక్షలాది మందికి గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కరోనా తర్వాత 5 కిలోల ఉచిత బియ్యం రాబోయే 3 సంవత్సరాల వరకు కూడా ఆ స్కీమ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పేదల గురించి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ప్రధానమంత్రి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, ఆవాస్ యోజన కింద ఇల్లు, స్వచ్ఛ భారత్ కింద కోట్లాది టాయిలెట్స్, హర్ ఘర్ జల్, ఉచితంగా విద్యుత్తు, 5 కిలోల రేషన్ ఫ్రీ, గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల గురించి అనేక సంక్షేమ పథకాలు. పేదరికం నుండి కోట్లాది మంది ఈరోజు ఈ 11 సంవత్సరాల పరిపాలనలో పేదరికం నుండి కూడా బయటపడడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ రైతుల కళ 40 సంవత్సరాల నుండి పసుపు బోర్డు సాధించుకునడం, కనివిని ఎరుగని రీతిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, జాతీయ రహదారు మరియు రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణం, బీబీనగర్ ఎయిమ్స్ మరియు రామగుండం ఎరువుల కార్పొరేషన్ల మరియు అసన్ నుండి చెర్లపల్లి ఎల్పిజి ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్స్, అభివృద్ధి. తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది. తెలంగాణలో ప్రసాద్ పథకం కింద అలంపూర్ జోగులాంబ దేవి ఆలయం, భద్రాచలం రామాలయం, రామప్ప రుద్రేశ్వరాలయం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక విప్లవాత్మక విజయాలు, 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్య రామ మందిర నిర్మాణం,
మహిళా రిజర్వేషన్ బిల్ 33% చట్టసభల్లో, ట్రిపుల్ తలాక్ రద్దు మైనార్టీ మహిళలకు ఒక వరం, వక్ఫ్ సవరణ బిల్లు, ఈ మధ్యనే అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు మన రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మన సైనికుల ధైర్య సాహసాలు ఆపరేషన్ సింధు ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదేవిధంగా 1931 తర్వాత జనగణనతో పాటు ఇప్పుడు కులగణన కూడా చేపట్టడం, దానికి తెలంగాణ ప్రజల తరపు నుండి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారి మేము కులగణన చేపట్టిన సెంట్రల్ డిక్లేర్ చేసిన తర్వాత మేము చేసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతూ ఉందని అసెంబ్లీలో ప్రతిపక్షాలు మేము భారతీయ జనతా పార్టీ నిలదీసినాం. మీరు చేపట్టిన ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన కులగణన తప్పుల తడక. సర్వే గురించి మా ఇంటికే రాలేదు. అక్కడ అనేక మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకిస్తే మళ్ళీ 4-5 రోజుల సమయం ఇచ్చారు, అనిపించారు. 51% ఉన్న బీసీలు 42%కి వచ్చారు. అంటే బీసీల సంఖ్య తగ్గిందా? 11 సంవత్సరాల్లో బీసీల సంఖ్య తగ్గిందా? 10% మైనార్టీలు వాళ్ళని బీసీలో కలపడం నిజంగా దాన్ని మేము వ్యతిరేకించినాం, అసెంబ్లీలో కూడా వ్యతిరేకించినాం. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించడం. అదే 11 సంవత్సరాల క్రితము